ప్రైజ్ ద లార్డ్. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. ఎప్పుడు మన జీవితం పూలపాన్పుగా సాగదు. అప్పుడప్పుడు జీవితంలో సొమ్మసిల్లిపోయే పరిస్థితులు వస్తాయి. ఎంత శక్తివంతులైనా బలహీనపడే పరిస్థితులు వస్తాయి. చాలా సందర్భాల్లో మనం చాలామంది జీవితాల్లో ఈ సన్నివేశాలు చూస్తూ ఉంటాం. చాలా బలవంతుడండి ఈయన, చాలా తెలివైన వాడండి, చాలా గొప్పోళ్ళండి వీళ్ళు, వీళ్ళకు కూడా బాధలున్నాయా, వీళ్ళకు కూడా శ్రమ ఉందా, వీళ్ళకు కూడా శోధన ఉందా, వీళ్ళు కూడా కృంగిపోతారా అనేటువంటి అనుమానాలు చాలామంది పడుతూ ఉంటారు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి సొమ్మసిల్లిపోయే పరిస్థితులు, శక్తిహీనమైపోయే పరిస్థితులు వస్తూనే ఉంటాయి. ఇటీవల మన భారతదేశానికే అత్యంత ధనికుడైనటువంటి ఒక వ్యక్తి వారి కుమారుడు ఇలా చెప్తున్నాడు, నా జీవితంలో నేను చాలా బాధాకరమైన పరిస్థితుల గుండా వెళ్తున్నాను, చాలా అనారోగ్యాలు నా మీద దాడి చేస్తున్నాయి. మరి నా ఒంటరితనంలో, నా బాధలో మా మమ్మీ డాడీ నాకు ఎంతో సహాయాన్ని ఇచ్చారు. చాలా కోటీశ్వరుడు కొడుకైనప్పటికీ కూడా అతని జీవితంలో కూడా సొమ్మసిల్లిపోయి బాధాకరమైన పరిస్థితులు తలెత్తినవి ఉన్నాయి. అవును ప్రియులారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా సొమ్మసిల్లిపోయిన పరిస్థితులు ఉన్నాయేమో. అదొకవేళ నీ కుటుంబ సమస్యల ద్వారా కావచ్చు, ఒకవేళ నీ జీవితంలో ఎదుర్కొంటున్న ఆయా రకాల పరిస్థితుల ద్వారా కావచ్చు, ఆర్థిక ఒత్తిళ్ల ద్వారా కావచ్చు, కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు, మానసిక ఒత్తిళ్లు కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, అవేవైనా కావచ్చు, మనల్ని బలహీనపరుస్తూ ఉంటాయి, మనం కృంగిపోయేలా చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మానసికంగా కొన్ని ఆవేదనలు మనల్ని దేవునికి దూరం చేస్తూ, దేవుని వాక్యానికి దూరం చేస్తూ, మనశ్శాంతి లేకుండా చేస్తూ, ఎంతో నలిగిపోయిన వారిగా మనల్ని చేస్తూ ఉంటాయి. అయితే ప్రియులారా, ఎప్పుడో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సుఖంలోనైనా, సంతోషంలోనైనా, కష్టంలోనైనా, దుఃఖంలోనైనా దేవుడు మనకున్నాడు. కృంగిపోయినప్పుడు ఆయన మనకు సహాయం చేయగలడు. బలముతో ఉన్నప్పుడు ఆయన మనతో ఉంటాడు. బలహీనం అయిపోయినప్పుడు కూడా ఆయన మనకు సహాయం చేస్తాడు అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ఏ విషయంలో నేను బలహీనంగా ఉన్నావా, ఒక్కసారి నువ్వు ప్రభు వైపు చూడు, నిన్ను ఆయన మరలా బలపరుస్తాడు. బైబిల్ గ్రంథంలోనే కాదు, చరిత్రలో ఎంతోమంది దేవుని బిడ్డలు వాళ్ళు బలహీనం అయిపోయినప్పుడు, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా వారు బలహీనులైపోయినప్పుడు మరలా దేవుడు వాళ్ళని బలపరిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. నిన్ను కూడా ఆయన బలపరుస్తాడు. కృంగిపోయి సొమ్మసిల్లిపోయి నువ్వు అలా పడి ఉండవలసిన పనేం లేదు. ఆయన వైపు చూసినప్పుడు, ఆయనను విశ్వసించినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుని జీవితంలో బలమైన కార్యాలు జరిగిస్తాడు. నాకు తెలిసిన ఒక సహోదరి చాలా నెలల నుండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఆమెను రిజెక్ట్ చేస్తున్నారు. ఇక ఎంత నిరాశలోకి వెళ్ళిపోయిందంటే ఇంక నా జీవితం ఎందుకు అనుకునే పరిస్థితి కూడా ఆమె వచ్చేసింది. అయితే దేవుని వాక్యం చేత ఆమె ధైర్యపరచబడి, దేవుని కొరకు నేను ఎదురు చూసినప్పుడు ఆయన నాకు శక్తినిస్తాడు, నాకు బలం ఇస్తాడు, నన్ను నిలబెడతాడని ధైర్యం తెచ్చుకునేది, ప్రతి ప్రయత్నం చేసేది. అద్భుత రీతిగా దేవుడు ఆమెకు ఉన్నతమైన ఉద్యోగాన్ని ఇచ్చాడు. దేవుడు నీ నమ్మకాన్ని వమ్ము చేసేవాడు కాదు. నిరీక్షణ కలిగి జీవించు, కృంగిపోవద్దు. ఒక నెల ఆలస్యమైంది, ఒక వారం ఆలస్యమైంది, ఒక సంవత్సరం ఆలస్యమైందేమో, అయినా నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఓపిక తెచ్చుకో, ప్రభు వైపు చూడు, దేవుడు నీకు బలం ఇస్తాడు, దేవుడు నీకు జవాబిస్తాడు, దేవుడు నీకు మేలు చేస్తాడు, దేవుడిని నిలబెడతాడు. ఈ మలిన లోకంలో, ఈ పాపపు లోకంలో పరిశుద్ధతను వదలకుండా నీతిని చేపట్టి బ్రతుకు, భక్తి కలిగి జీవించు, పరిశుద్ధుడైన ప్రభువును వెంబడించు, గొప్ప బలాన్ని పొందుకుంటావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డల విషయంలో నీ కార్యము జరిగించండి. సొమ్మసిల్లిపోయిన నీ బిడ్డల్ని, శక్తిహీనంగా అయిపోయిన నీ బిడ్డలను మరలా శక్తిమంతులుగా చేసి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్.